నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. వేసవి మండుతున్న వేళ ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారొచ్చు. విజయనగరం జిల్లా పిహెచ్సి వీంపేట పరిధిలోని తుమ్మక్కపల్లి సచివాలయం వద్ద ఉన్న అనంత చెరువు దగ్గర ఉపాధి వేతనదారులకు వడదెబ్బపై కీలక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. వైద్యాధికారి ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ పూడి నాగరాజు ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు మాట్లాడుతూ వడదెబ్బ నుండి రక్షణ కోసం ముఖ్య సూచనలు సలహాలను ఈ వీడియోలో వెల్లడించారు. ఈ యొక్క కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఎంఎల్హెచ్పి కామేశ్వరి, ఏఎన్ఎం గౌరీ, ఆశా వర్కర్స్ జగదీశ్వరి, దత్తి లక్ష్మి, మేట్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కార్మికులకు ఈ అవగాహన ఎంతో ఉపయోగకరంగా మారిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువగా ఈ 2 నెలలు కూడా ద్రవ పదార్థాలు అంటే ఏంటి, గంజి, బార్లీ, మజ్జిగ, నిమ్మకాయ నీరు, అలాగే గ్లూకోజు, తర్వాత కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్, ఇవి విరివిగా తాగాలి. అంతే తప్ప కానీ ఈ ఎండాకాలంలో ఇష్టం వచ్చినట్టుగా ఏ పడితే తింటే అందులో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బీపీ మాత్రం వెయ్యాలి. షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా షుగర్ మాత్రం వెయ్యాలి. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కారం తగ్గించాలి. షుగర్ ఉన్నవాళ్ళు 3 పూటలు అన్నం తినవద్దు, 1 పూటే తినాలి. ఉదయం పూట ఆమ్లెట్ తాగడం, 2 ఇడ్లీ తినడం, రాత్రిపూట పులకాలు చుక్క రొట్టె తీసుకోవాలి. మనకి ప్రతి నెల కూడా తుమ్మకాపల్లి అలాగే సీతంపేట 104 వాహనాలు వస్తున్నాయి. అక్కడికి బీపీ షుగర్లు చెక్ చేసి మీకు నెలకు సరిపడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ మందులు వాడుకుంటే వాడుకోండి, కానీ ఏదైనా ఆపొద్దు. తర్వాత ఈ వేసవికాలంలో వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎవరికైతే వడదెబ్బ తగులుతుందో మనకు తెలీదు, ఒళ్ళంతా చెమటలు ఎక్కిపోతాం, తల తిరుగుతుంది, వాంతులు అవుతుంది, వికారంగా ఉంటుంది, సడన్గా జ్వరం వచ్చేస్తుంది, అపస్మార స్థితిలో పడిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మీరందరూ ఊడని పడిపోతామో చచ్చిపోండి చుట్టూ మూగేస్తారు. ఇలా వాడికి ఉన్నది ఊపిరి ఆడతారు, చచ్చిపోతారు అక్కడే. అర్థమైందా? ఆ వడదెబ్బ తగిలినోడికి చెట్టు నీడ ప్రదేశాన్ని తీసుకొచ్చి బట్టలు వదిలిచేసి గాలిసిరి ముఖం మీద నీళ్ళు చల్లి ఏదో ద్రవ పదార్థాలు తాగి, అది ఫస్ట్ ఎయిడ్. అలా చేయకుండా మీరు అందరూ అడిగిన పడిపోయామో అయిపోయింది అంటే చెట్టు ముందు నీడ ప్రదేశాన్ని తీసుకురావాలి ఫస్ట్ తీసుకొచ్చి. అందుకే ఈ వేసవి కాలంలో కాటన్ దుస్తులు వేసుకోవాలి, అవి చెమట పీలిస్తాయి. వీలైనంత ఎర్ర దుస్తులు కానీ నల్ల దుస్తులు వేసుకోకండి, చీరలు అయినా సరే. పాలిస్టర్ టెర్లిన్ కాకుండా పని వేళల్లో ఏంటంటే వాటి వల్ల ఏంటంటే మనకి ఎండ అనేది తెలియదు, ఉష్ణోగ్రత తెలియదు. మాట్లాడుతూ వినో, నీకు ఎక్కడ మాటలు లేవు, ఎండమే. అర్థమైందా? తర్వాత చెప్తూ ఏమైనా ఉంటే చెప్తారు. అంచేత వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. తర్వాత అత్యవసర 10 గంటల తర్వాత సాయంత్రం 10 గంటల తర్వాత సాయంత్రం 4 లోపు ఎక్కడ ఎండలో తిరగడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితి వస్తే టోపీ పెట్టుకోవాలి, లేదా తలపాకి వేసుకోవాలి, కళ్ళద్దాలు వేసుకోవాలి, కాలు చెప్పులు వేసుకోవాలి. అలాగే బాటిల్తోనే గింజో నీలో మజ్జిగో ఏదో ఒకటి బాటిల్తో పట్టుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో గర్భిణీలు, చిన్నపిల్లలు, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వీళ్ళు చాలా ఇంకన్నా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మూడోది ఏంటంటే, ఇప్పుడు సెలవులు ఇచ్చారు పిల్లలు, మీరందరూ పిల్లలు కాశారు, వాళ్ళు ఏడు చేస్తారు, మీరు తప్ప కానీ పిల్లలు ఎటు వెళ్తాండ్రా, ఏ తోటలోకి వెళ్తాండా, ఏ నూతులు కాసి వెళ్తాండా, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అందరూ జట్లు కూడి ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి ఆ జీడికాయలు, మామిడికాయలు ఇలా తినేసి వాళ్ళకి వాంతులు, కడుపులు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. తర్వాత వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్తో చేస్తున్నారో చెయ్యాలి. తర్వాత సెల్ ఫోన్లు కూడా ఎక్కువ వాడకండి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ అక్కడ మంచిగా వాడుతాండా, చెడుకు వాడుతాండా, ఇలాంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి.